హాయ్ చెల్లెలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను వీడియోని పోస్ట్ చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియన్ రెసిపీ అనమాట. నేను ఫస్ట్ టైం ఇంట్లోనే తయారు చేసి ఎలా వచ్చిందో మీ అందరికైతే చూపించబోతున్నాను. ముందుగా ఒక క్యాబేజీని సన్నగా తరిగేసుకుని ఒక కప్పున్నర క్యాబేజీని అయితే తీసేసుకోవాలి. క్వాంటిటీ ఇంత అంతా ఏమీ లేదండి, మీకు నచ్చినంత క్వాంటిటీ అయితే చేసేసుకోవచ్చు. క్యాబేజ్ ని ఎలాగైతే సన్నగా తరిగేసి వేసేసామో అలాగే క్యారెట్ ని కూడా ఒక కప్పు క్యారెట్ ని కూడా వేసేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అదే మెజర్మెంట్ వేస్తే కనుక మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇలా ఒక ప్లేట్ లో క్యాబేజీని క్యారెట్ ని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకుని మనకి మంచూరియా మంచి స్ట్రక్చర్ అలాగే రౌండ్ బాల్స్ లో రావాలంటే ఖచ్చితంగా ఉడికించిన బంగాళదుంపని అయితే వేసుకోవాలి. మీకు నచ్చితే కాదండి, ఇది ఆప్షనల్ అయితే అస్సలు కాదనమాట. ఖచ్చితంగా బంగాళదుంప ఉంటేనే మనకి మంచూరియన్ అనేది బాల్స్ లో అయితే అవుతుంది అనమాట. ఒక 3 బంగాళదుంపలు ఉడికించిన బంగాళదుంపలను అయితే ఇందులో స్మాష్ చేసి అయితే వేసేసుకుంటున్నాను. 3 అంటుంది, ఒకటే చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారేమో. నేను అప్పుడే ఉడికిచ్చానండి, వెంటనే వేడివేడిగా ఉన్న కారణంగా ఒకదాని తర్వాత ఒకటి స్మాష్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 2 వేసేసాను కదా, ఇప్పుడైతే 3వది అనమాట. చూసారా ఎంత మెత్తగా ఉందో. లమ్స్ అనేది అస్సలు ఉండకూడదండి, గడ్డలుగా ఉంటే కనుక మనకి మంచూరియన్ అనేది విరిగిపోతుంది. సో మెత్తగా స్మాష్ చేసుకుని అయితే మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఏమీ రిలీజ్ అవ్వదు. మనం మంచూరియన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కార్న్ఫ్లవర్ ఒక 4 స్పూన్స్ వేసుకోండి, అలాగే బియ్యం పిండి కూడా 4 స్పూన్స్ అయితే వేసుకోవాలి. మీ టేస్ట్ కి తగ్గట్టుగా 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అలాగే సాల్ట్ కూడా మొత్తం మన మంచూరియాలో అబ్జర్వ్ అయిపోవాలంటే బాగా నొక్కుతూ ఇలా స్మాష్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మనం మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు పొడిపొడిగా ఉంటే కొద్దిగా వాటర్ని అయితే చిలకరించేసుకోవాలి. లైట్గా మాత్రమే వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీలో క్యారెట్లో వాటర్ అనేది కొద్దిగా రిలీజ్ అవుతుంది కదా, సో అంతలో సరిపోతుంది అనమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం మంచూరియన్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ముందే చెప్తానండి, వాటర్ ఎక్కువ అయిపోయిందంటే కనుక మనకు మంచూరియన్ బాల్స్ లో అయితే రాదనమాట, జారుగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీకు పర్ఫెక్ట్ గా స్ట్రక్చర్ అయితే కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న బాల్స్ చేయడం వల్ల మనం సాస్ వేసి టాస్ చేసేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ సాస్ అన్నట్లే కూడా లోపల దాకా అబ్జర్వ్ చేసుకుని మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే వెంటనే చేసేయట్లేదు అనమాట. మెల్లిగా క్రాక్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్పీడెక్స్లో అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. నేను తీసుకునే మెజర్మెంట్కి నాకైతే 2 ప్లేట్లు మంచూరియన్ బాల్స్ అయితే ప్రిపేర్ అయినాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇన్ని మంచూరియన్ బాల్స్ అయితే అయినాయి. ఇప్పుడు వీటిని అయితే మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము. సో ముందుగా డీప్ ఫ్రైకి కళాయిని అయితే పెట్టేసుకోవాలి. కొంచెం లోతుగా ఉన్న కళాయి అయితే మనకి మంచూరియన్ బాల్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట. ఇలా ఆయిల్ అంతటిని వేసేసిన తర్వాత ఆయిల్ అనేది గోరువెచ్చగా మాత్రమే ఉంటేనే మనకి మంచూరియన్ బాల్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. సో నేనైతే కొంచెం స్పీడ్ ఎక్స్లోనే చూపిస్తున్నాను. ఆయిల్ అనేది ఓవర్ వీట్ అయిపోతే కనుక ఆ మంచూరియన్ బాల్స్ లోపలిదాకా ఫ్రై అవ్వకుండా వెంటనే మాడిపోతాయండి. సో జాగ్రత్తగా చూసుకుని సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను వేసిన 2 మినిట్స్లోనే మంచూరియన్ బాల్స్ వాటంతటా అవి ఫ్రై అయ్యి పైకి ఇలా తేలుతూ ఉన్నాయన్నమాట. లాస్ట్లో కొద్దిగా అడుగు పట్టేస్తే నేను ఒక చిన్న గరిటతో వాటిని కదిపానండి. ఎక్కువగా మిక్స్ చేసినా కూడా మంచూరియన్ బాల్స్ అనేది విరిగిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చాలా కేర్ఫుల్గా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సిమ్ టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇంత సిమ్ లో పెట్టి ఫ్రై చేస్తున్నా కూడా నాకు కొంచెం అడుగు పట్టినట్టు అయితే అనిపించింది అనమాట. ఇన్ కేస్ అలా ఉంటే గనక ఇలా ఫ్లాట్ గా ఉన్న ఒక గరిటెని పెట్టి మెల్లగా కింద నుంచి కదిపితే ఆటోమేటిక్ గా పైకి అయితే వచ్చేస్తాయి అనమాట. ఎక్కువగా మిక్స్ చేసుకున్నా కూడా చెప్పాను కదా, విరిగిపోవడం అయితే కన్ఫర్మ్ గా విరిగిపోతాయి. సో మీరు చూడొచ్చు, నేను అంత సిమ్ లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకున్నా కూడా అడుగునైతే మాడిపోయింది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే కనుక ఇంకా కొంచెం కలర్ కోసం చూసారంటే ఖచ్చితంగా మంచూరియన్ బాల్స్ అనేది చేదైపోతాయండి. సో నేనైతే లైట్గా ఉన్నప్పుడు తీసినప్పుడే ఇంకా ప్లేట్లో వేయగానే కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో మిగతా మంచూరియన్ బాల్స్ని కూడా తీసేసుకుందాము. ప్లేట్లో పేపర్ వేసి వేయడం వల్ల మనం చేసుకునే మంచూరియన్ బాల్స్ ఇంకేస్ ఆయిల్ పిచ్చినట్టయితే అందులో ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మిగతా బాల్స్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుని అయితే పక్కకి తీసేసుకున్నాను. తర్వాత బాండి పెట్టేసుకుని ఇప్పుడు మనం మంచూరియన్ బాల్స్ని టాస్ చేసుకోవాలి అనమాట. ఇలా లోతుగా ఉన్న ఒక కళాయిని పెట్టి ఆల్రెడీ మనం మంచూరియన్ బాల్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 2 స్పూన్స్ వేసేసుకున్న తర్వాత మనం చేసుకునే ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా ఇప్పుడు వెల్లుల్లిపాయని చిన్నగా చాప్ చేసి అయితే వేసేసుకోవాలి. తర్వాత అల్లాన్ని కూడా చాప్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ 3 కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో మాత్రమే టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా చిన్న ముక్కల కింద తరిగేసుకుని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ అనేది
కొంచెం పచ్చివాసన పోవడం కోసం ఆయిల్లో బాగా టాస్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ పచ్చివాసన అనేది పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక గుప్పుడు క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని క్యాప్సికమ్ కూడా పచ్చివాసన అనేది పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. క్యాప్సికమ్ని కూడా మనం చిన్ని ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకున్నాం కాబట్టి ఆయిల్లో తొందరగానే మగ్గిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫస్ట్ స్పైస్ని అయితే యాడ్ చేసుకుందాము. చిటికెడు పెప్పర్ పౌడర్ని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వెనిగర్ని అయితే వేసేసుకోవాలి. వెనిగర్ని వేసిన వెంటనే ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 2 స్పూన్స్ అయితే సోయా సాస్ని అయితే వేసేసుకోవాలి. ఇది మన మంచూరియన్ బాల్స్కి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో జరుగుతుంది కాబట్టి మనం సోయా సాస్ వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేసుకోవాలి, లేదంటే అడుగుపట్టే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే చిల్లీ సాస్ని కూడా కొద్దిగా వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టమాటో సాస్ అనమాట. ఇది 4 or 5 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మంచూరియన్ బాల్స్ మంచి టేస్ట్ టెక్స్చర్ రావాలంటే ఇది టమాటో సాస్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ టమాటో సాస్ వేసిన వెంటనే అడుగు పట్టేస్తుందండి, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంటుంది కదా. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న టమాటో కెచప్లోకి కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకోవాలి. వాటర్ని వేయడం వల్ల థిక్నెస్ అనేది పోయి కొంచెం లూజ్గా అవుతుంది. మంచూరియన్ బాల్స్ లోపల దాకా టమాటో సాస్ అనేది వెళ్ళి టేస్ట్గా ఉంటుంది అనమాట మంచూరియన్ బాల్స్. ఇంకా మనం ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినట్టే. ఇలా టమాటో కెచప్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్లో కొద్దిగా వాటర్ని మిక్స్ చేసి ఆ టమాటో కెచప్లో అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ థిక్నెస్ అనేది యాడ్ అయ్యి టేస్ట్ కొంచెం ఇంకొంచెంగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. తర్వాత మంచూరియన్ బాల్స్ ఇందులో యాడ్ చేసేసుకొని ఒకేసారిగా కలపకుండా ఒక 2 minutes అలా ఉంచి మెల్లగా కింద నుంచి పై వరకు కలిపేసామంటే మన టేస్టీ వెజ్ మంచూరియన్ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దండి. కొంచెం కలర్గా కనిపించడం కోసం పైన స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. సో మెల్లగా గరిటెని పెట్టి కలిపేయకుండా కొంచెం ఇలాంటి ప్లేట్లోకి విడిగా ఉన్న ప్లేట్లోకి వేసారంటే బ్రేక్ అవ్వకుండా వస్తుందన్నమాట వెజ్ మంచూరియా. సో మన రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఏదైనా ఇంకేస్ ఈ రెసిపీలో తప్పు చేసుంటే దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఉంటానే, బాయ్ బాయ్.